హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నారాయణపేట డిస్టిక్ ధనవాడ మండలం గోడ్రు గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ గొర్రెల కుర్మల కష్టాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనకు గొర్రెలు మేకలంటే చూస్తూ ఉంటాము, కానీ వీటి వెనకాల ఎంత కష్టం ఉంటుంది, వీళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం ఎక్కువ వీళ్ళకి ఇబ్బంది ఉండేది. వర్షాకాలం అలాగే ఎండ తీవ్రత కూడా, చలికి ఈ 365 రోజులు ఈ వాతావరణం తట్టుకొని వీళ్ళ మేత గొర్రెలు మేపే విధానం, దీని వెనుక కష్టం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ గొర్రెల దగ్గర స్థానికంగా ఉండే అన్నలను అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ 365 రోజులలో ఈ ఎండాకాలము, వర్షాకాలం అలాగే చలికాలం ఏ కాలం ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది? వానాకాలం బాగా ఇబ్బంది. వానాకాలం, చలికాలం అంటే సంక్రాంతి కాంచి ఈ శివరాత్రి వరకు బాగా ఇబ్బంది. శివరాత్రి అయిపోతే జర ఆరాం ఉంటుంది, మనసులోకి ఇబ్బంది ఏం లేదు. అంటే వర్షాకాలం అప్పుడు ఒక్కొక్కసారి తుఫాను వారం రోజులు కూడా ఉంటుంది. అప్పుడు మీకు షెడ్డు ఇక్కడ గుడిసె లాంటిది అయితే ఏముండదు. అవన్నీ ఏమి ఇట్లా వాళ్ళు ఇదే రకం ఉన్నది. ఇట్లే సీజా కాగితాలు కప్పుకుంటాం, రగులుగా కాగితాలు కప్పుకొని ఇట్లే ఉంటాం. ఇంకా అంటే ఇదేనా మీ సేఫ్టీ? ఇదే నాది ఇదే. అంటే మీ రూమ్, మీ సేఫ్టీ అంతా ఈ గొంగళి ఇదే రూమ్. ఇంకా ఇది ఆపుతుందా? వర్షాన్ని ఆపుతుందా? ఇంకా అది కాగితాలు ఉంటాయి కదా, కాగితాలు అంటే అవి అంటే వర్షం అయిపోయే వరకు వర్షంలో ఉండాలి. ఇంకా వర్షంలో ఇట్లా వాడాలి. ఇంక ఓపుకుంటేనా అట్లా బొడ్డు మీద ఇట్లా వండొచ్చు. ఒకనాడు ఆర్డర్ నా నెత్తి కింద పాము గిట్ల వండింది వచ్చి. ఓకే ఓకే. ఇట్లా ఒడ్డు కానుకొని వండుకున్నా, పాము నా నెత్తి కింద వచ్చి వండింది. మళ్ళీ గుంగడి వేసుకొని వండుకున్నా, నెత్తి కింద వండింది పాము వచ్చి వండింది. వాసన వేడే గిట్లు ఉంది నా దగ్గర చిల్ల. వర్షాకాలంలో ఇప్పుడు తుఫాను పడ్డప్పుడు మీరు వండుకున్నప్పుడు తేళ్లు, పాములు వాటితో కూడా వస్తుంటాయి కామన్. అవన్నీ అసమైతే అలా జరిగే పొజిషన్లో అయితే పాము గర్వాలని నెత్తి కింద వండుకున్నది పోయింది అంతే. ఓకే ఓకే. మళ్ళీ ఏం ముట్టిలేదు. ఆ వర్షంలో మీకు వంట ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు ఆ సమయంలో మీకు కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది, గొర్రెలు కూడా రోగాన పడే అవకాశం ఉంటుంది. ఎట్లా ఎదుర్కొంటారు? అవి ఏటు పోతుంటాయి, రోగాలు వచ్చినా ఏ వచ్చినా వంట అయితే అట్లా ఓనబడ్డా వండుకొని తినవలసింది. వంట అయితే అంటే కొంచెం గ్యాప్ ఇస్తే మీరు ఆ టైంలో అర్ధగంట గ్యాప్ ఇచ్చే వరకైనా వండుకుంటాం. అంటే వంట సామాన్లు ఆ టైంలో ఇక్కడ మీ మా దగ్గర ఉంటాయి, దగ్గరలో ఉండే అన్ని మా వద్దనే ఉంటాయి. అయిపోతే ఇప్పుడు ఉరిపోయినప్పుడు ఇప్పుడు ఉరిపోయింది, ఈ ఊళ్ళో రియాల కూరలు అయిపోతున్నాయి. ఓ 4-5 దినాలకు కూరలు వేసుకొని వస్తాం. వేసుకొని నూనె, కారం పొడి అన్నీ అడ్వాన్స్ పెట్టుకుంటాం కదా. 4-5 దినాలకు బట్టి వేసుకొని పెట్టుకున్నప్పుడు అది ఇంకా తెచ్చుకున్నాం. మళ్ళీ ఇట్లా వర్షం కొట్టినా అవి కూరగాయలు కోసుకుంటాం, పెట్టుకుంటాం. సో కూరగాయలు అంటే అప్పటికప్పటి దగ్గర కొనుక్కొస్తారు, సామాన్లు ఉంటాయి. కానీ వండుకోవడానికి కట్టెలు అంటే కట్టెలు నాన్న కట్టెలే. అంటే అప్పటికప్పుడే వర్షాకాలంలో వంట వండుకోవాలంటే నిత్యావసరాలు ఉంటాయి, కానీ కట్టెలు అప్పటికప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. దగ్గరలో గ్రామం ఉంటే ఏదైనా కూరగాయలు వేసుకురావాలి. చూసారు కదా ఎంత వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో వర్షాకాలం అయితే. సో వర్షాకాలం అయితే ఇక వర్షాలు అంటే అలవాటు పడిపోయింది, చాలా ఆడవారు కానీ అలవాటు అయింది. మీకు అలవాటు పడిపోయింది. ఇది కామన్, ఇది గుర్తుంటుంది. అవి కాగితాలు కాకపోతే కాగితాలు నాంతో ఆ గుమ్మడికి వారేసి నాంత చక్కలు లోడుతుంటాం. ఖచ్చితంగా జ్వరాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా ఒక్కరికి వచ్చింది అనుకో, ఇద్దరు పోవాల్సిందే వందులుకొని. ఇంకా అరే పోతాం, పరిస్థితి బాగాలేదు, మళ్ళీ చూపించుకోతాము. ఉన్నోళ్ళు మీరు ముగ్గురైనా సరి చేస్తారు. ఇక్కడ ఉన్నోళ్ళు వచ్చి ఈ ఎండాకాలం ఏమి ఇబ్బందులు ఉంటాయి? ఎందుకంటే ఇళ్లలో ఉన్న వాళ్ళే కొంచెం ఫ్యాన్ బంద్ అయితే ఇబ్బంది పడుతుంటారు. మీకు ఎండ తీవ్రత కూడా అలవాటు, అది కామన్ ఉంటుంది. అది కామన్ ఉంటుంది. అది ఎండకంటే ఇంకా పిసుకలే, కానీ యువనకాలమే బాగా ఇబ్బంది రిస్క్ అంటే. ఓకే ఓకే. మనసులో మనకు ముఖ్యంగా ఇంకా చలికాలం ఏమి ఇబ్బందులు ఉంటాయి? చలికి తీవ్రత ఎక్కువ ఉంటుంది. రగుళ్ళు ఇవే ఉంటాయి. గొంగడే నిండా కప్పుకుంటాము, ఇంకా అట్లే వండుకుంటాము. ఇంకా క్యాప్ కూర లేచి చూస్తూనే ఉంటాం కదా, జామ్ ఉంటాం కదా, గంట కూర అట్లా. అంటే ఇప్పుడు ఈ బౌండరీ కడతారు కదా రౌండ్ గా, ఇదంటే మన ఊళ్ళో దగ్గర ఉంటే దేశాల పూట ఉంటే ఏం లేకుండా కదా. ఇప్పుడు రాత్రిపూట 10 నుంచి 1 గంట 12 గంటల వరకు ఒకరు, 9 నుంచి 11 గంటల వరకు ఊరు, 11 గంటల నుంచి 1 గంట వరకు ఊరు, 1 గంట నుంచి 3 గంటలకు ఊరు, 3 గంటలకు వెళ్ళి తెల్లారి దగ్గర ఊరు. రాత్రి కాపలా మంచిగా 1 గంట 2 గంటలు పక్క. ఈ మంది బలిగా ఉండనుకో మంచిగా 1 గంట కుడతారు. ఈ బలిగా 10 మంది అనుకో మంచిగా 1 గంట లేదబ్బా అంటారు. ఇప్పుడు మన మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఎక్కువగా గొర్రెలు నల్గొండ, వరంగల్, ఖమ్మం సైడే వెళ్తుంటారు. ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లా కంటే ఆ ప్రాంతాల్లో, ఆ జిల్లాలలో విస్తరణ ఎక్కువ ఉంటుందా, అక్కడ మేత ఎక్కువ ఉంటుందా? ఎందుకు అక్కడ వెళ్ళడం? అక్కడ మేత బాగుంటుంది, గొర్రెలు బాగుంటాయి, పిల్లలు బాగుంటాయి. మనకు అక్కడ మేపడానికి అక్కడ విస్తరణ ఎక్కువ, పొలాలు ఎక్కువ, కొండ ప్రాంతాలు, అక్కడ కొండ ప్రాంతాలు ఉంటాయి, మంచిగా మేత బాగుంటుంది అట్లా. అంటే ఇప్పుడు వరి పొలాలు కానీ పత్తి పొలాలు ఏదైనా పంటలు వేసిన తర్వాత అక్కడ కూడా ప్లేసెస్ తక్కువ ఉంటాయి. ఆ సమయంలో ఎక్కడ తీసుకెళ్తాయి గొర్రెలని? పంటలు ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ వెళ్తాం. అంటే ఇప్పుడు పంటలు ఇక్కడ పంటలు వేసినాం అనుకో, అక్కడ వేరే దిక్కుపోతాం.
అంటే నల్గొండల ఊర్లు ఉంటాయి కదా, పల్లెటూర్లు ఉంటాయి కదా, ఇంకా వరంగల్ జిల్లా ఏం దాటిపోవు కానీ కాకపోతే రోడ్ల పోటీ అక్కడ కాలకడల పోటీ ఇట్లా పోతామో ఈ పేషెంట్ అనుకో మళ్ళీ అక్కడ వేరే దిక్కు వెళ్ళాలి. వేరే దిక్కు వెళ్ళేటప్పుడు ఇప్పుడు రోడ్ల పైన వెళ్తుంటారు, కొంచెం బస్సులు వస్తుంటాయి, అప్పుడు ఇంకా వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాం మేము. ఇట్లా కొట్టడానికి కూడా చాలా సైడ్ ఇస్తాం కదా మేము, పోనీకి రానికి సైడ్ ఇస్తాం కదా. అయితే మనుషులకు తాగుతుంది, గొర్రెకు తాగుతుంది. అది మనం అదృష్టం, మనం అది కామన్. మనం బతుకు తీరుకొని పోతాము, బతుకమని పోతాము. అది అనుకోకుండా వచ్చినా మనం ఏం చేయలేము కదా అట్లా. ఇప్పుడు మన ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక వరంగల్ కానీ ఆ ఖమ్మం సైడు ఒక 1000 గొర్రెలు 500 గొర్రెలు అట్లా వెళ్తుంటారు. అక్కడ 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఎట్లా సెలవుల పైన ఎట్లా వస్తుంటారు? ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు గ్రామాలకు? వస్తాము. గొర్రెకన్నా మనిషిని బట్టి నేను వస్తా, లేకపోతే నేను రానికి అవకాశం. 10 మందిలో ఇద్దరు 10 మంది అది ఇప్పుడు నా దానికాడ నా పరిస్థితి కాడ ఏముంది, నా గొర్రెకాడ ఆరాము ఉంటారు. మనుషులు ఉన్నందుకు నేను ఇంటికి వస్తున్నా. ఉన్నోళ్ళు లేని వాళ్ళు నిలబడతారు గొర్రెకాడ ఆల్రెడీ. అంటే జీతగాలను పెట్టుకుంటే వాళ్ళని 4 నెలలకు 6 నెలలకు వాళ్ళకి 2 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి 15 రోజులు లివ్, 2 నెలలకు ఒకసారి 15 రోజులు లివ్ ఉంటుంది వాళ్ళకు పనికి. ఇంకా ఆ నడమ మనం ఇంట్లో ఉండొచ్చు, చేయొచ్చు. గొర్రెకాడ ఆరాం ఉందనుకో ఇంట్లో నెలగిట్లో కూర్చుంటుంది, ఏ ఇబ్బంది ఏం పడలేదు. అది ఇబ్బంది అనుకో ఇంట్లో గిట్ల పోయి గసాంత తిప్పలు పడాల్సిందే. వెంటనే కుక్క ఒక గాడిద కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో లేవు. కుక్క గాడిద లేదు, బండి ఉంది ఆల్రెడీ. సైకిల్ గాడిద ఉన్నప్పుడు దానిపైన బియ్యం కానీ నిత్యావసరాలు వేసి అది మోసుకొచ్చేది. ఇప్పుడు అది లేదా? అవి లేవు, బండి ఉంది. అంటే 2 వీలర్ ఈ బండ్లే ఇంకా ఎక్కబోయి బండి లేదు, మంద లేదు. ఇప్పుడు బండ్ల మీద మీరు నిత్యావసరాలు మోసుకుంటారు. ఏ బండి ఉందని నేను బండి మీద సామాన్ మోసుకురావాలి, గొర్రెపిల్లలు తేవాలంటే ఇట్లా బండి మీద తీసుకొని రావాల్సింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మన గొర్రెలు ఎన్ని ఈతలు ఇస్తాయి, పిల్లలు ఎన్నిసార్లు ఉడతాయి? గొర్రె సుఖంతో కారణం, గొర్రె సుఖంతో తిండితో కారణం, మేతతో కారణం. పొంద ఇంటోడు అనుకో మంచి దీని మీద ఆదాయం ఇట్లా ఉంది, నష్టం ఉంది. ఆదాయం ఉంది, నష్టం ఉంది. దీనికాడ కష్టం ఉంది, కష్టం తగ్గ ఫలితం కూడా ఉంటుంది. కష్టం ఒకటే 2 సంవత్సరంలో అది గొర్రెతో కారణం అంటున్నాం కదా. మంచిగా ఉంటేనా 2 ఈతలు ఉంటుంది, అందులో చచ్చిపోతుంది, పోటుకుపోతుంది. మన గ్యారంటీ అంటే ఒక ఇచ్చని పిల్ల. ఇక్కడ కొన్ని పిల్లలు ఉంటాయి, చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇప్పుడు వేగ పిల్లలు పుట్టినాయి, ఎన్ని ఈతలు ఉండొచ్చు? ఎట్లది? ఇది నెల 15 నెలలది. నెల 15 రోజులు. నెల 15 రోజులు ఉంది పిల్ల. అంటే ఎన్ని నెలలకు అమ్ముతారు? 2 నెలలు. ఈ పిల్ల 2 నెలలు కావాలి. 2 నెలలు మంచిగా ఉందనుకో, ఇదే మేక బందోబస్తు ఉందనుకో, పిల్ల బందోబస్తు ఉంటే నెల 15 నెలల వరకు అమ్ముకుంటాం. అంటే మేక బాగుంటే నెల 15 రోజులు, 2 నెలలు. జర మేక మెత్త ఉంది ఇట్లా అట్లా ఉందనుకో, నెల 2 నెలలు అయితే 3 నెలలు ఇట్లా అవుతుంది. 3 నెలలకు ఒకసారి మీ ఆదాయం ఇదే. మీరు బాగా మేత ఉంటే వీళ్ళంతా ఆడ వరకు అన్నీ అనకుండా కాసిన తర్వాత ఇక్కడ పిల్లలు ఇవే పుట్టిన తర్వాత బాగా ఉంటే 2 నెలలు, ఇంకా 3 నెలల తర్వాత ఇవి బేరానికి. అంటే ఇలా బేరం ఎట్లా ఉంటుంది? స్థానికంగా దగ్గర ఉండే కటిక వాళ్ళకి అమ్ముతారా, లేకుంటే మీకు మార్కెట్ నుంచి, పెద్ద మార్కెట్ నుంచి? కటికలు వస్తారు, బేరగాళ్ళు వస్తారు. సరే నీవు గుర్తయినా అనుకో, నీ గుర్తులో చేసుకుపోవచ్చు. అంటే ఎవరు వచ్చినా ఇస్తారు, మనకు అమ్ముకుంటాం. మనకు పైసలు రావాలి, ఎవరు వేసుకుపోయింది మనకు వచ్చింది. నువ్వు బాగా నాకు పరిచయం లేవు కదా, నువ్వు బేరం వేస్తాను వస్తున్నావు. వచ్చేటప్పుడు ఏంది అన్న గ్యాస్ ఇచ్చే గొర్రెలు కొట్టుకుపో. నువ్వు అవతలు ఏమన్నా గంగల వాడు నాకు సంబంధం లేదు, గ్యాస్ ఇచ్చి కొట్టుకుపో. నాకు గుర్తు లేవు. నువ్వు పరిచయం ఉన్న ఉంటే కొంచెం పరిచయం ఉన్న 10 రోజులు టైం చెప్తాడు. అన్న 10 రోజుల వరకు ఇస్తాను అన్న పైసలు అంటాడు. ఇంకా ఆయనకు లాభం అనరాని లాభం వచ్చే తీసుకుంటాడు, నష్టం వచ్చే తీసుకునేవాల్సింది. నేను మాట్లాడిన కాబట్టి నా అమౌంట్ నాకు ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఇది నెల 15 రోజులు, నెల 15 రోజులు ఉంది మేకపిల్ల. ఇది 3 నెలలు అయినాక వీళ్ళు బేరానికి పెడతారు. ఈ 3 నెలలు అంటే ఏం రేట్ ఉండొచ్చు అన్న మేకపిల్ల? ఉంటుంది. ఇది 3 నెలలు అంటే మా అంటే 5,000, 5,500, 6,000. గట్టి ఉంటేనా 7,000, 8,000 వస్తుంది. ఇదే కష్టం మనకి, ఇబ్బంది. వర్షాలు పడితే జర ఇబ్బంది, గిరువు అయింది అనుకో జర ఆరాము ఉంటారు మనిషి. ఇంకా ఎట్లా ముసురు పట్టిన ఇట్లా రోడ్ల పూట పోయేది పోతూనే ఉండాలి. ఆ టైంలో మనుషులు ఇప్పుడు కారు రోడ్ వచ్చేది తెలియదు, బస్సు రోడ్ వచ్చేది తెలియదు, ఆ చిత్తర్లో ఏది తెలియదు. గ్యారంటీ మనిషి చేతుల మన జాగ్రత్త, మనం ఏది ఉండదు పోవాలి. ప్రతి క్షణంలో జాగ్రత్త, ప్రతి క్షణం. మొత్తానికి రోడ్ ఎక్కిన మనకు పెయిన్ నిండా కన్ను పెట్టుకోవాలి, ఆలోచన చేసి పని చేయాలి. ఇచ్చినాం అనుకో, ఈ నుంచి ఏడికి ఆ వరకు బాయిగడలు చిన్న వరకు పోతాయి. ఆడుకోయి ఎన్కేసినాం అనుకో, మళ్ళీ చిన్నగా అవి మళ్ళీ వస్తుంది. చివరి ఒకరు, మధ్యలో ఒకరు, ఇట్లా 3 ఉంటే ఒక్కరికే వస్తాయి. ఒకరికి మంచి మలవట్టుకోనికైతే ఏంచి బాయికడలో సందపురం వరకు పోయినా ఒక్కడ 6 దగ్గర సాగిపోతాయి. పోయి ఎన్కేసినాం అనుకో, పొద్దు దగ్గర వేసుకుంటే అవి మళ్ళీ వస్తాయి. మళ్ళీ అనుకో
ఊరుకులాంటి దగ్గర వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలము ఈ రోగాన పడ్డప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ఉచిత మందులు ఏమైనా మీకు ఎవరు ఈ ఉచిత మందులు అయితే ఇస్తలేరు. గవర్నమెంట్కి వెళ్ళి అంటున్నారు కానీ ఎవరు ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. ప్రైవేట్కి ఏ మందులు తేవాలి. దవాఖాన మండల దవాఖానాలలో మీకు ఇప్పుడు మీరు ఉండేది అడవిలో ఉంటారు, ఉదాహరణ ఏదైనా గ్రామం ఇప్పుడు ఈడ ఉన్నాము, దేవరకర్లో మందుల షాప్ ఉంది, దేవరకర్ ప్రైవేట్ మందుల షాప్ ఉంది, ఆడికి పోయి తీసుకొని రావాల్సింది. బండి మీద పోయన్నా బస్ పోయన్నా. ధన్వాడలకు మండలం పోతే మనకు నచ్చిన మందులు ఇయ్యరు, మనకు నచ్చిన మందులు ఇయ్యరు, మనకు నచ్చిన మందులు ఇయ్యరు. వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఏమైంది ఏం కదా మనం చూసుకొని మనం తెచ్చుకోవాల్సిందే. ఓకే, అంటే ఫ్రీ ధన్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఉంటాయి కానీ మనకు నచ్చిన మందులు ఇయ్యరు. కరెక్ట్ రోగం తగ్గిట్లా మందులు ఇయ్యరు, రోగాలు తగ్గవు. మనం మనకి ఈ రోగం వచ్చింది అనుకో, కరెక్ట్ మనకు తెలిసిన బుడ్లు ఉంటే తీసుకపోతాం, తెస్తాం. గోలకుర్మల అన్నాల కష్టాలు అయితే ఇలా ఉన్నాయి. మనము ఆదివారం వస్తే మన డబ్బులు పెట్టుకొని రుచికరంగా మనం మటన్ ఫ్రై, మటన్ కర్రీ తింటుంటాము. కానీ దాని వెనకాల ఇంత కష్టం అయితే ఉంది, అంత ఈజీ అయితే కాదు. సో ఈ గొర్రెలు ఇట్లా బౌండరీ ఇప్పిన తర్వాత వెళ్ళే సమయంలో కూడా ఏదైనా చెరుకు చేనో లేకుంటే ఏదైనా పత్తి చేనులో వరి పొలాల్లో పడ్డప్పుడు కూడా రైతులు కొంచెం దురుసుగా కొంచెం తిట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఇవి మెయింటైన్ ఎంత కష్టం ఉంటుందో మనం తెలుసుకున్నాం కదా, కొంచెం రైతులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ వెళ్ళింది. ఎందుకంటే కార్మికులు కానీ డ్రైవింగ్ ఫీల్డ్ కానీ అన్ని రంగాలలో ప్రజలకు ఈ ఎండ తీవ్రత నుంచి వర్షం నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు ఏదైనా కార్మికుడు ఉంటే 2 రోజులు సెలవు అయినా పెడతాడు. ఆ సెలవు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటిస్తుంది. కానీ ఎండకు వర్షానికి చలికి ఎడతెరిపి లేకుండా సెలవు లేకుండా అసలు తప్పించుకునే ప్రయత్నమే లేకుండా 365 రోజులు హార్డ్ వర్క్ చేస్తుంటారు వీళ్ళు. వర్షంలో కూడా ఈ ఎండాకాలం అయితే ఇది అవసరం ఉండదు. గొంగడి ఈ వర్షం నుంచి చలి నుంచి వీళ్ళని కాపాడే ఆయుధం అనమాట ఈ గొంగడి. ఇందులోనే వీళ్ళు వెచ్చగా ఉంటూ ఇది లేకుంటే కష్టం కదన్నా, ఇది లేకపోతే వీళ్ళ కష్టం. ఈ గొంగడే వీళ్ళ బలం, గొర్రెలు కాసేటోళ్ళ బలం అంటే మొత్తం గొంగడిలోనే ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎట్లా కప్పుతారు సార్ చూపినా? ఇది ఇట్లా కప్పుకుంటాం అంతే, అట్లా వంగుతారా కొంచెం ఇట్లా పట్టుకొని. వర్షం వచ్చినప్పుడు ఇట్లే ఇలా పడాల్సిందే వీళ్ళకి. ఎందుకంటే ఒకరోజు ఈడ ఒకరోజు ఆడ కాబట్టి వీళ్ళకి రూములు షెడ్యూల్ ఏమి ఉండవు. చలికి వర్షానికి వీటి లోపల భద్రంగా ఉంటూ ఈ మేకలు గొర్రెలు వెనుక కాపరుల కష్టాలు అయితే ఇట్లా ఉంటాయి. ఇది కప్పుకొని ఇట్లా వండుకోవాల్సిందే, కాగితం కప్పుకొని ఇట్లా వండుకోవాల్సింది. ఈడ గడ్డలాగా దొరికింది అనుకో, ఆ గెస్మిన వండుకోవాల్సింది. ఇంకా బాగా కొట్టిన ఇట్లా గెస్మిన వండుకోవాలి. సో దీనిలో హార్డ్ వర్క్ ఉంటుంది. ఈ మంచిగా మేత దొరికి వీళ్ళు ఎక్కువ గొర్రెలు ఉంటే జీతాలను పెట్టుకుంటారు. దీనిలో మెయింటెనెన్స్ గట్టిగా ఉంటుంది. మెయింటెనెన్స్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కష్టపడితే ఇందులో కూడా ఆదాయం ఉంది. ఎందుకంటే ఈ గొల్లకుర్మల సామాజిక వర్గంలో మనం చూస్తుంటాం, వీళ్ళు ఎక్కువ ఆర్థికంగా ఉంటారు. కానీ ఆర్థికంగా ఉంటున్నారంటే చూసారు కదా, ఇంత హార్డ్ వర్క్ గొర్రెల వెనకాల ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళు ఎదిగారంటే వాళ్ళ ఎదుగుదల వెనుక ఇంత హార్డ్ వర్క్ ఉంది. ఎందుకంటే వేరే ఫీల్డ్లలో ఇంత హార్డ్ వర్క్ ఉండదు. మనం తుఫాన్ వచ్చినప్పుడు 2 రోజులు సెలవు పెట్టి ఇంటికాడ కూర్చుంటాం. కానీ వీళ్ళకి అట్లా ఉండదు. వీళ్ళ ఎదుగుదల వెనుక వీళ్ళ హార్డ్ వర్క్. కుర్వలు బాగా ఎదిగారు, డెవలప్ అయ్యారు, బిల్డింగ్లు కట్టారు, బాగా ఉన్నారంటే దాని వెనకాల ఇంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఈ వీడియోలో కొంచెమే చూపిస్తున్నాం, కానీ ఇంకా లైవ్గా చూస్తే మనం ఇంకా చాలా చాలా కష్టమైతే ఉంటుంది. సో వీళ్ళ బలము, వీళ్ళ బలహీనతలు మొత్తం ఇవే. సో ఇట్లా ఉంటుంది గొల్లకుర్మల గొర్రెల కాపరి విధానం. అయితే ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకు పల్లె దవాఖానాలు, మండల దవాఖానాలలో వీళ్ళకు ఎక్కువ ఇప్పుడు వర్షాకాలంలో ఖచ్చితంగా రోగాలు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ తగ్గిపోయే మందులు అయితే ఉండవు. అక్కడికి వెళ్తే ఏదో ఇస్తారు, వాటి వల్ల అసలే తగ్గదు. మళ్ళీ మేము డబ్బులు పెడితేనే తగ్గుతాయి. మా ప్రభుత్వం నుంచి అయితే నాణ్యమైన మందులు అయితే దొరకడం లేదని చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అందరికీ అన్ని రంగాలకు సబ్సిడీలు ఇస్తూ సహకారం అందిస్తున్న ప్రభుత్వాలు గొల్లకుర్మల గొర్రెలు ఈ ముఖ్యంగా వర్షాకాలం ఎక్కువ రోగాలు పడుతుంటాయి కాబట్టి ప్రభుత్వ దవాఖానాలలో గొర్రెలకు సంబంధించి నాణ్యమైన మెరుగైన మందులు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, పొలాల్లో ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో ఉండేవాళ్ళు ఇలా గొర్రెలు పడ్డప్పుడు కొంచెం దురుసుగా కొంచెం వీళ్ళని తిడుతుంటారు. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గొర్రెల కాపరి విధానం ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో. అట్లాగే ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ కష్టాన్ని సమాజానికి తెలియపరచాలి. మటన్ తినేవాళ్ళు మన డబ్బులు పెట్టుకొని తింటున్నాం, కానీ మనం మటన్ తింటున్నామంటే దాని వెనకాల హార్డ్ వర్క్ ఎంత ఉందనేది తెలియాలని ఒకటి.
రెండవది సమాజం వీళ్ళ హార్డ్ వర్క్ని అర్థం చేసుకోవాలని ఒకటి, మూడవది ప్రభుత్వం చూడంగా వీళ్ళకు వర్షాకాలంలో మందులు అందుబాటులో వీళ్ళకు కల్పించాలి. అంటే ఉన్నాయి, ఆ మందులు అసలు తగ్గడం లేదని చెప్తున్నారు సార్ ఇక్కడ వీళ్ళైతే. సో ఇది ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి వీళ్ళకు ప్రభుత్వం నుంచి మందులు ఆశిస్తున్నారు రోగాన పడ్డప్పుడు. రెండోది సమాజానికి వీళ్ళ కష్టం తెలియాలి. మనం నిత్యం మటన్ తినే మనం కూడా దీని వెనకాల మనం ఇంత రుచికరంగా మటన్ తింటున్నామంటే దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంది అనేది తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ మహేందర్తో బన్కెన్ రామ్, గోడ్రు విలేజ్.